రాష్ట్ర రాజకీయాలలో నిత్యం మారుమోగుతుండేటటువంటి నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉంటుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అఖిలప్రియ ఉన్నారు. మేడం నమస్తే. చెప్పండి, మీ ఫాదర్ మీ మదర్ ఉండేటటువంటి పీరియడ్లో ఆళ్లగడ్డ ఎలా డెవలప్ అయింది, ప్రజెంట్ ఎలా ఉందండి? ఆలగడ్డలో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికి కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైంలో వచ్చినా కూడా భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారిని తలుచుకుంటే చాలు, వాళ్ళు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ సమస్యను తీరుస్తారు, మాకు అండగా ఉంటారనే ఒక భరోసా ఈరోజు ప్రజలందరికీ కూడా ఉన్నింది. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్షన్ టైంలో రాజకీయాలు అప్పట్లో చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ ఫ్యాక్షనిజాన్ని తగ్గించడానికి భూమా నాగిరెడ్డి గారు శాంతియాత్ర చేసినారు. ఎందుకంటే ఫ్యాక్షనిజం ఉంటే డెవలప్మెంట్ జరగదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగదు, రౌడీజం, గూండాయిజం ఎక్కువైపోతున్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది, శాంతియాత్ర. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఊర్లలో గతంలో భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు కావచ్చు, దానికన్నా ముందు మా పెద్దనాన్న శేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ పీరియడ్లో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్ని విధాలుగా ప్రజల్ని అప్పట్లో ఉన్న ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయడం జరిగింది. దాని తర్వాత భూమా నాగిరెడ్డి గారు ఎంపీకి రావడం, శోభా నాగిరెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వస్తున్న క్రమంలో రాజకీయాలు చాలా తీవ్రంగా మారిపోయినాయి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. మీరు మంత్రిగా ఉండేటటువంటి పీరియడ్లో ఎలా డెవలప్ చేశారు? అంటే గతంలో మీ ఫాదరు మదర్ ఉండే పీరియడ్లో ఎక్కువగా మీ ఏరియాలో ఫ్యాక్షన్ ఉండింది. అంటే ఆళ్లగడ్డ అంటే నిత్యం ఫ్యాక్షన్ వైపే ఎక్కువగా చూసేవారు. మీరు మంత్రిగా ఉండే హయాంలో ఎలా డెవలప్ చేశారు? ఫ్యాక్షనిజం అనేది మేము పుట్టినప్పుడే తగ్గుతూ రావడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు కావచ్చు, నా మీద ఉన్న బాధ్యత కావచ్చు, అటు కేవలం ఆళ్లగడ్డనే కాదు, నంద్యాల, ఆళ్లగడ్డ 2 ప్రాంతాలు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేవి. ఎందుకంటే రోడ్లు, ఇల్లు అవన్నీ రెగ్యులర్గా జరిగేవి. అవి కాకుండా పర్మనెంట్గా ఉండిపోయేవి. అటు హాస్పిటల్, ఏదైతే ఆళ్లగడ్డలో హాస్పిటల్ ఉందో అది 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్గా అప్గ్రేడ్ నేనున్న పీరియడ్లోనే జరిగింది. అంతేకాకుండా అమృత్ స్కీమ్ కింద దాదాపుగా 180 కోట్లు పెట్టి తాగునీటి సమస్య పర్మనెంట్గా లేకుండా చేయడానికి అమృత్ స్కీమ్ కింద కూడా 180 కోట్లు అనౌన్స్ చేయించడం జరిగింది. వర్క్స్ అన్నీ కూడా మేము ఉన్నప్పుడే మొదలైనాయి. కంప్లీట్గా వర్క్స్ అన్నీ మొదలైపోయినాయి, టెండర్కి పిలిచారు, అంతా అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్లన్నీ ఆగిపోవడం జరిగింది. సో తాగునీటి సమస్య అనేది అక్కడితో వీళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2 కాకుండా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో ఆళ్లగడ్డ ప్రాంతంలో, పట్టణంలో చాలామందికి ఇల్లు లేక, పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డని, నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆళ్లగడ్డని సెకండ్ ఫేజ్లో పెడదాము, ఫస్ట్ ఫేజ్లో వద్దన్నప్పుడు కూడా నేను పోరాటం చేసి కొట్లాడి మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు కొట్లాడి మరి ఆళ్లగడ్డకి 3,000 మందికి నేను బిల్డింగ్లు కట్టించాలా, అపార్ట్మెంట్ కట్టించాలని చెప్పి కూడా మేము అది కూడా పనులన్నీ కూడా మొదలైపోయినాయి. ల్యాండ్ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసినాము, రైతులకి ఇవ్వాల్సిన దానికన్నా 2 డబ్బులు ఇప్పించినాము, పనులన్నీ మొదలుపెట్టినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఇల్లు కాస్త 1,300 తగ్గించేసినారు. సో ఇవన్నీ కూడా మేము పర్మనెంట్గా చేయాల్సినవి చేసినాము. రెగ్యులర్గా రోడ్లు, ఇల్లు, పెన్షన్లు, లోన్లు ఇవన్నీ జరుగుతూనే ఒక పక్కన పర్మనెంట్గా ఉండిపోయే స్ట్రక్చర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, అయితే దాదాపుగా మనం చూడొచ్చు మీ కుటుంబంలో సన్నిహితంగా ఉండేటటువంటి మీ ఏవి సుబ్బారెడ్డితో మీ కుటుంబానికి ఎక్కడ పోరు వచ్చింది, ఎక్కడి నుంచి మీరు డిస్టర్బ్ అయ్యారంటారు? అది అవసరం కూడా లేదు. ఆ సబ్జెక్ట్ పాత సబ్జెక్టు. మీరు మీడియా వాళ్ళు దాన్ని మళ్ళీ తెరకి తెచ్చుకునేది మీ టీఆర్పీల కోసమే తప్ప ఇక్కడ ఆళ్లగడ్డలో ఆయన టాపిక్ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది. సో దయచేసి ఆ టాపిక్ని మళ్ళీ మీ టీఆర్పీల కోసం దాన్ని తెర మీకు తీసుకురాకండి. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, నేను డెఫినెట్గా దాని గురించి ఆన్సర్ చేస్తాను.
ఈ యువగలం పాదయాత్రలో కూడా చూశాము. అయితే జరిగినటువంటి దాడికి సంబంధించి మీ వర్గం వారే చేశారు అని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఏవి సంబంధించినటువంటి వర్గం, దాన్ని మీరేమంటారు మేడం? నేనేమన్నాను, అనాల్సిన అవసరం కూడా లేదు. నన్ను మీరు తప్ప దీని గురించి ఎవడు ప్రశ్నించలేదు, ఎవడు అడగలేదు, ఎవడు దీని గురించి మాట్లాడట్లేదు. ఈ టాపిక్ నేను ఇందాక చెప్పినట్టు టాపిక్ అయిపోయింది. దానికి మీరు యాక్చువల్లీ న్యూస్ ఫాలో అవుతే ఆ 3 మ్యాన్ కమిటీ వేయడం జరిగింది పార్టీ. ఆ 3 మ్యాన్ కమిటీ ఆల్రెడీ నేను జరిగిన దాంట్లో నా తప్పేం లేదని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగా మేము కూడా ముందుకెళ్తున్నాము. మేడం, ఇటీవల జరిగినటువంటి రా కదిల్రా అనేటటువంటి సభ కూడా ఆలగడ్డలో ఏర్పాటు జరగడం జరిగింది. అయితే ఆ సభకు సంబంధించి ఉన్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో పొత్తులతో రాబోతూ ఉన్నారు. ఇటు జనసేన కావచ్చు, టీడీపీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అక్కడ సభ జరగడం జరిగింది. మన జరిగినటువంటి వాటిలో కూడా ఇటు ఏవి వర్గము హాజరు కాలేదు, ఇటు ఇరిగల సంబంధించినటువంటి వర్గం హాజరు కాలేదు. అంటే వారికి ఆహ్వానం లేదంటారా? ఏవి సుబ్బారెడ్డికి ఫస్ట్ వర్గం లేదు ఆలగడ్డలో. సో మీరు ఏవి సుబ్బారెడ్డిని హీరో చేయాలనుకుంటే ఈ ఇంటర్వ్యూ వద్దు. ఇంకోటి, ఏవి సుబ్బారెడ్డి వర్గం కాదు కదా, ఏవి సుబ్బారెడ్డి రాలేకపోయినాడు, అది ఎందుకు రాలేకపోయినాడు ఆయన అడగాలి, నన్ను కాదు. ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళకి మాకు ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఎవరిని ఆహ్వానించాలా, ఎవరిని స్టేజ్ మీద కూర్చోబెట్టాలా, సార్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాలా అనేది కూడా మొత్తం కూడా మాకు లిస్టు పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి ఎవరిని పిలవాలా, ఎవరికి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనే లిస్టు జనసేన పార్టీ తరపు నుంచి కూడా రావడం జరిగింది. ఈ 2 లిస్టులో మాకున్న వాళ్ళని ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే మేము దానికి తగినట్టుగానే వాళ్ళని ఆహ్వానించాం, దానికి తగినట్టుగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టాం, దానికి తగినట్టుగానే చార్ పక్కన కూర్చోబెట్టడం జరిగింది. సో లిస్టులో ఉండేది నేను చేయడం జరిగిందే తప్ప ఒకరిని పిలవాలా ఒకరిని పిలవకూడదని అయితే, నాకు సభ సక్సెస్ కావాలా అనేది కేవలం నేను ఫస్ట్ నా ఎజెండా. రెండోది, జనసేన తరపు నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లెట్ మీ బీ వెరీ ష్యూర్, జనసేనతో నాకు పార్టీ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళతో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఇందులో పార్టీ తరపు నుంచి వచ్చిన వాళ్ళ లిస్టులో ఉన్న పేర్లు మాత్రమే మేము దానికి తగినట్టుగా చేయడం జరిగింది. అయితే భూమా కుటుంబానికి ఇటు నంద్యాల కావచ్చు, ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి సెగ్మెంట్లు మీకు ఎప్పటికీ ఉండేటివి. అయితే ఇటీవల నంద్యాలలో కూడా క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. అయితే భూమా కుటుంబానికి నంద్యాల చేజారినట్టే అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ని అనౌన్స్ చేశారు, క్యాండిడేట్ని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు అసలు ఏమవుతుందో ఏందో చూద్దాము. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న అజెండాతో మేమందరం వెళ్తున్నాము. సో ఈ టికెట్ నాకు 2 ఉన్నాయా 3 ఉన్నాయా అట్లా అలాగా నంద్యాలనే కాదు, నాకు తెలిసి చాలా పెద్ద కుటుంబాలకి టికెట్లు తగ్గించినారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ భూమా కుటుంబానికే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా తగ్గడానికి కారణము వేరే వేరే కారణాలు అయ్యిండొచ్చు. అది ఏందనేది చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని 1-to-1 పిలిపించినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు సార్ని మేము డిస్టర్బ్ చేసి సార్ మీద ఒత్తిడి పెట్టి నా కోసము నా ఫ్యామిలీ కోసము నేను మాట్లాడదానికన్నా ఈరోజు నంద్యాల ప్రాంతంలో ఆయన ఏమనుకుంటే అది జరగడానికి అది చేయడానికి మేము కూడా సహకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి సార్ ముఖ్యమంత్రి కావాలా, దానికి తగినట్టుగా పైన రాబిన్ శర్మ వాళ్ళు వచ్చినారు, రాబిన్ శర్మ టీం వాళ్ళు ఏం చెప్పినారు సార్కి మాకు తెలియదు. ఇక్కడ లోకల్గా ముస్లిమ్స్కి ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారా, లేకపోతే పార్లమెంట్కి ముస్లిమ్స్ పంపిస్తే బాగుంటుంది అంటారా అనేది డిస్కషన్ జరుగుతుంది. సో సారు పిలిపించుకొని లేదమ్మా పలానా నంద్యాలలో మనం ఈ విధంగా చేద్దామంటే వినడానికి మేము కూడా రెడీ. పెద్ద మనిషిగా ఆయన ముఖ్యమంత్రి కావడం మాకు ఇంపార్టెంట్. చిన్న చిన్న సాక్రిఫైస్లు అక్కడెక్కడ లీడర్లు చేయాల్సి వస్తుంది. జిల్లాలో మీకంటూ భూమా అంటే రాయలసీమ ప్రాంతంలో ఒక చక్రం తిప్పినటువంటి కుటుంబం ఇది. భూమా కావచ్చు, ఇటు కోట్ల కావచ్చు, కేఈ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇలాంటి బడా లీడర్లు ఈరోజు సీట్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఏమంటారు? అసలు ఎవరు సీట్ల కోసం వెయిట్ చేయట్లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు నియోజకవర్గాలను నేను ఇందాక చెప్పినట్టుగా ఒక స్ట్రాటజీ ప్రకారం పార్టీ వెళ్తుంది. గతంలో లాగా రాజకీయాలు ఇప్పుడు లేవు. డెఫినెట్గా పాత రాజకీయాలు వేరు, ఇప్పుడు వచ్చే కొత్త రాజకీయాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ ఆలోచన కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, కొత్త రక్తంకి ఇది చేసుకొని రావాలని చెప్పి కొన్ని ఆలోచనలు కొన్ని స్ట్రాటజీస్ నియోజకవర్గాన్ని తగినట్టుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో కోట్ల కేఈ భూమా అనేది డెఫినెట్గా టికెట్ల కోసం ఎవడో వెయిట్ చేయట్లేదు. ఎవరు కొద్ది వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, ఎవరికి ఉండాల్సిన బలం వాళ్ళకు ఉన్నాయి. అందరూ కూడా జిల్లాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి సమస్యలు తీర్చడానికి ఉంటున్నారు. దీనికి మించి ఇంకేం అవసరం ఉంటుంది? నంద్యాలలో గతంలో చూసామంటే మీ బాబాయ్ కొడుకు సంబంధించి ఇక్కడ సీటు ప్రకటించడం జరిగింది. అయితే మీ బ్రదర్కి ఏజ్ లేకపోవడమే కారణం. అయితే ఈసారి ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా? ఎవరికండి?
బాబాయ్ బ్రహ్మంకి అంటున్నారా? అంటే విఖ్యాత్కు ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? విఖ్యాత్కి వస్తుందా లేకపోతే ఎవరికి వస్తుందా అనేది నేను ఇందాక చెప్పినట్టు అది సార్ డెసిషన్ పట్టి ఉంటుంది. సార్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా, సార్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి తగినట్టుగానే మేమందరం కూడా నడుచుకోవాల్సి వస్తుంది. సో ఆయన నిర్ణయం ఏందనేది మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎవరికైనా సరే మేమందరం చేయాల్సిందే. సో నాకే రావాలా, నా తమ్ముడికే రావాలా, మా అన్నకే రావాలా, ఇదే రావాలని కాదు. సార్ ముఖ్యమంత్రి కావడానికి చిన్న చిన్న సాక్రిఫైస్లు ఈసారి అందరూ చేయాల్సి వస్తుంది. ఎలా ఉంటుందంటారు మేడం? అంటే ఫైనల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే మీ బ్రహ్మానంద కావచ్చు, లేదా మీరు కూడా కోఆపరేట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారంటారా? డెఫినెట్గా పార్టీ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకి మేలు చేయడానికి నాయకులుగా మేమందరం ఉంటాము. పార్టీ రావడానికే మేము సహకరించకపోతే రేపు పొద్దున నాయకులుగా మేము ప్రజలకు ఏం చేయగలుగుతాము? సో నాకు తెలిసి ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రహ్మం అండ్ ఫరూక్ అండ్ ఎవ్రీవన్. సో ఎవరికి వచ్చినా కూడా మేమందరం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. డెఫినెట్గా సార్ నిర్ణయం ఇస్ ద అల్టిమేట్. ఈ 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం మీ నియోజకవర్గంలో ఏదన్నా ప్రజలకు మంచి చేసిందంటారా? ప్రజలకి మంచి చేయడం కాదు, వైసీపీ నాయకులకి మంచిగా చేసుకున్నారు. ఎవరైతే అప్పులలో ఉన్నారో అప్పులన్నీ తీర్చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు, దోచుకున్నారు, అక్రమాలు, తప్పుడు కేసులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఆలగడ్డ అంటే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్, కానీ ఇప్పుడు ఆలగడ్డ అంటే గుర్తొచ్చేది రౌడీజం, గుండాయిజం. ఆ విధంగా ఈరోజు వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి ఎమ్మెల్యే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో భయపెట్టి వాళ్ళందరూ ఆస్తులు రాపించుకొని ఈరోజు చిన్న పంచాయతీకి పోతే వీళ్ళ ఆస్తులు తీసేసుకొని లాగేసుకునేంత పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినాను, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో ఆ నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ పెట్టించి ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ చేయించి మళ్ళీ సిట్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి తగిన శిక్ష వాళ్ళు పడేటట్టు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసినాము సార్ దగ్గర. ఉన్నటువంటి బ్రిజేంద్రనాథ్ స్థానికంగా ఉన్నటువంటి అక్రమాలు, అన్యాయాలు నేను ఏం చేయలేదు, బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి సభలో కూడా చూసాము, చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ అన్నంకు బదులుగా ఇసుక తింటున్నారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేని సంప్రదిస్తే నేను బహిరంగ చర్చలకు సిద్ధం, నేను ఎలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడలేదంటారు. అది పాల్పడకపోతే తెలుస్తుంది కదా, ప్రజలు ఓట్ల దాని ద్వారా తెలుస్తుంది. ఏం లేదు, ఎమ్మెల్యే చర్చకు రావాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ మదర్ని తిప్పమని చెప్పండి, ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారిని ఊరంతా ఒకసారి తిప్పమని చెప్పండి, ఎవరికి మెజారిటీ వస్తుందో చూద్దాం. ఈరోజు ఆలగడ్డలు ఏ విధంగా తయారైనారంటే వీళ్ళు ఆఖరికి మొగుడు పిల్లల పంచాయతీకి డబ్బులు తీసుకుంటున్నారు, రైతుకు బోరేయాలంటే డబ్బులు తీసుకుంటున్నారు, రైతులకి నీళ్లు కేసీ కెనాల్ తెలుగుగంగా నుంచి నీళ్లు వదలాలంటే చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన కర్మ ఈరోజు ఆలగడ్డ ప్రజలకి, రైతులకి పట్టింది. డెఫినెట్గా ఆయన చర్చకు వస్తాడా రాడా అనేది అనవసరము. ఇప్పుడు సవాలు వేస్తారు, మేము ఓకే అంటాము, చర్చకు సిద్ధము, నేను ప్లేస్ టైం డిసైడ్ చేస్తాను, నన్ను మళ్ళీ ఇళ్ళ నుంచి నన్ను బయటికి రానియరు. సో ఇదంతా బాగా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కమాన్ సవాల్కి నేను రెడీ అని చెప్పుకోవడం పెద్ద ఇదైపోయింది. నువ్వు వదలాల్సిన నీకు అర్హత లేదు. నువ్వు చర్చకి కూర్చోవడం కాదు కదా, నువ్వు చర్చకి నేను వస్తానంటే కూడా నువ్వు ఇంటిలోంచి బయటికి నువ్వు రాలేవు, నన్ను రానివ్వు పోలీసులు అడ్డు పెట్టుకొని. సో ఇదంతా కాదు, ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వేం చర్చలకు రావాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మని ఊరు తిప్పమని చెప్పండి ప్రచారం టైంలో, ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో చూద్దాం. ఏంటి మేడం, ఈ మధ్య కాలంలో మీరు ఒక వీడియో ఉంది నా దగ్గర, ఆ వీడియో కావాల్సినటువంటి టైంలో ఆ వీడియోను నేను చూపిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏముందంటారు ఆ వీడియోలో? ఆడియోలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ పంచాయతీకి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరిని ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. కాకపోతే అది చేయాల్సిన టైంలో కూడా చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా నేను చెప్పిన దాని ప్రకారం అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. దాదాపుగా ఈ 5 ఇయర్స్లో మహిళలకు సంబంధించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకి ఎలాంటి ఏదన్నా కొత్తగా దిశ కావచ్చు లేదా అనేక రకాలుగా తీసుకొచ్చారు, నిజంగా మహిళలకు న్యాయం జరిగిందంటారా? దిశ ఈజ్ ఎ జోక్. దిశ అనేది ప్రజల్ని మభ్యపెట్టి ఒక స్కీమ్ ద్వారా
ఎట్లా మభ్యపెట్టి ప్రజల్ని దోచుకొని ఆ తరపున డబ్బులు బిల్లులు ఎట్లా చేసుకోవాలని ఒక నీచమైన ఆలోచనతో పుట్టిన ఈ ఆలోచన దిశ వల్ల ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు, చేయలేరు కూడా. అసలు యాక్టే లేదు. ఏం చేస్తారు దిశ యాక్ట్ కదా, దిశ యాక్ట్ అంటున్నారు కదా. నిన్నగాక 2 రోజుల క్రితము నంద్యాల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక పైన ఒక రేప్ చేసి మర్డర్ చేసినారు. ఇంతవరకు వాళ్ళని పట్టుకోవడం పక్కన పెడితే అది జరిగింది ఎక్కడ? శిల్పా వెంచర్లో. ఇంతవరకు శిల్పా వెంచర్లో పనిచేసిన వాళ్ళు ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయలేదు. పోస్ట్ మార్టం ఏమి సరిగ్గా చేయకుండానే బాడీని వాళ్ళ ఊరికి పంపించేసినారు. ఇంతవరకు శిల్పా వెంచర్లో జరిగింది ఇది అన్యాయం అని చెప్పి మేము నిన్నటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేస్తుంటే మొన్నటి నుంచి ఇంతవరకు అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న కావచ్చు, వాళ్ళ వెంచర్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఎటువంటి సమాధానం చెప్పలేదు. డెఫినెట్గా ఈ కేసు అయితే ముందుకు తీసుకెళ్తాం. ఆళ్ళగడ్డలో కూడా ఒక మైనర్ బాలిక పైన చిన్న పాప పైన మొలెస్టేషన్ చేసినారు, కేసు పెట్టినారు, ఫోక్స్ యాక్ట్ కింద లోపల పడేసినారు. అదే నంద్యాల ఎందుకు చేయలేకపోతున్నారు? సో దిశ అనేది ఒక జోక్. ఎంతమంది మహిళల మీద అటాక్ చేయలేదు, ఎంతమంది మహిళల మీద లాఠీ చార్జ్ చేయలేదు. ఎక్కడుందండి దిశ చట్టము? ఈరోజు అంగన్వాడీ వాళ్ళు 40 రోజుల నుంచి 40 రోజుల పైన వాళ్ళు దీక్ష చేస్తే లాస్ట్కి బెదిరించి మీరు ఉద్యోగాలకు పోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారు. లాఠీ చార్జ్ చేయలేదా? వాళ్ళని అమరావతిలో మహిళల్ని బయటికి రైతులు తీసుకొచ్చి ఈడ్చుకొని వచ్చి వాళ్ళని తన్నలేదా? ఎక్కడుంది దిశ చట్టం?